ఏఐటీసీ శత జయంతి ఉత్సవాలు వనపర్తి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా అమరచింత మండలంలో ఈ కార్యక్రమానికి ఏఐటీసీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఏ భాస్కర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐటీసీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి కె మోషా జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ విజయరాములు మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31వ తేదీన భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఆయన అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కంబహస్తాల కింద నలిగిపోతున్నటువంటి భారతదేశ విముక్తి కోసం వీరోచిత పోరాటాలు నిర్వహించి ఘన చరిత్ర ఏఐటీయూసీ సంఘానికే దక్కుతుందన్నారు. బ్రిటిష్ నిరంకుశ పాలనలో కార్మికులు ఒకచోట గుమిగూడితే సైతం నిషేధాన్ని విధించిన సందర్భంలో ఏఐటీయూసీ నిర్వహించిన పోరాటాల ఫలితంగా ట్రేడ్ యూనియన్ చట్టం 1926లో అమలు కావడం జరిగింది. తర్వాతి కాలంలో నిర్వహించిన పోరాటాల ఫలితంగా సమ్మె చేసే హక్కు, పారిశ్రామిక వివాదాల చట్టం, ఫ్యాక్టరీల చట్టం, కనీస వేతనాల చట్టం, కాంట్రాక్ట్ కార్మికుల చట్టం, సమాన పనికి సమాన వేతనం, ఈఎస్ఐ, బోనస్, పెన్షన్ లాంటి 44 కార్మిక చట్టాలు సాధించడంలో ఎనలేని కృషి చేసిందని ఆయన అన్నారు. భారతదేశంలో ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ ఏదైతే భారత కార్మిక సంఘం ఏదైతే ఉందో ఈ దేశంలో 1920 అక్టోబర్ 30వ తారీఖు నాడు ఆవిర్భవించింది. ఇప్పటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఐటీసీ వనపర్తి జిల్లా సమితి తరఫున ఈరోజు ఇక్కడ జెండావిష్కరణలు చేసి విజయోత్సవాలు, శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఇది. ఈరోజు దేశంలో ఏఐటీసీ ఏర్పడి అనేక రంగాల్లో పెద్ద పెద్ద కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల కోసము, మరి గని కార్మికుల కోసము బొగ్గు గనులకు కానీ, రైల్వే కానీ, ఆర్టీసీ కానీ, వైమానికల్లో కానీ, ఆటో కానీ, అంటే సంఘటిత అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి అనేక మంది రంగాల కార్మికుల కోసం ఏఐటీసీ నిర్విరామంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా కార్మిక వర్గ పక్షపాతిగా ఈరోజు ఏఐటీసీ పనిచేసింది. కాబట్టి ఈ దేశంలో ఏఐటీసీ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏఐటీసీ అని చెప్పేసి ఈ కార్యక్రమంగా ఈరోజు విజయోత్సవం జరుపుకుంటా ఉన్నాము. అందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ కూడా పేరు పేరున ఏఐటీసీ తరఫున వనపర్తి జిల్లా సమితి తరఫున విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.